మనందరం శ్రీశైల క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాం. మనందరం అంటే ఇందులో చాలామంది వెళ్ళినప్పుడు అందరం కలిసి ఆ శిఖర దర్శనానికి వెళ్ళి ఆ పైనుంచి కిందకి దిగి మెట్ల మీద నిలబడి ఉన్నాం. ఎందుకో అక్కర్లేని బుద్ధి పుడుతూ ఉంటుంది నాకు. ఆ చివరికి వెళ్ళి అరుగు చివర నిలబడ్డాను. నిలబడి కిందకి చూసేటప్పటికి పాపం ఒక పక్షి ఎగురుతున్న దానికి కాళ్ళకి తాడు చుట్టుకుంది. చుట్టుకోవడంలో ఇంకా పక్షి ఎగరలేక కింద పడిపోయి అది ఎగిరిపోవాలని ప్రయత్నిస్తోంది. కానీ దానికి రెండు కాళ్ళు స్వాధీనంలో లేవు, తాడు చుట్టుకుపోయి ఉంది. ఇంతలో ఎక్కడి నుంచో, అందులో అడవి ప్రాంతం కదండి అదంతా, ఒక కుక్క ఆ పక్షిని పట్టడానికి వస్తోంది. అది మేము ఉన్నామని ఆగింది. మేము అలా పక్కకెడితే వచ్చి పట్టేస్తుంది పక్షిని. కుక్కని పక్షి చూస్తోంది, తాను ఎగరలేదు, రెక్కలు కొట్టుకుంటోంది. కుక్క మేము వెడితే పట్టేద్దామని చూస్తోంది, మేము అలా రెండు ఉన్నాయని చూడలేదు. మేమేదో మా మాటల్లో మేము ఉన్నాం. ఎందుకో ఇలా చూశాను. చూసేటప్పటికి రెక్కలు కొట్టుకుంటోంది పక్షి, అక్కడే నిలబడి చూస్తోంది కుక్క. శేషు ఒక్కసారి దూకేసి ముందా పిట్టనెత్తేవా అన్నాను. గభాలను దూకేసి ఆ పక్షిని పట్టుకొచ్చి దాని కాళ్ళకున్నటువంటి తాడు విప్పేసేసి వదిలిపెట్టేస్తే, అమ్మ నాకు మల్లికార్జునుడు భ్రమరాంబ ఈ శేషరూపంలో వచ్చాడు రా అని చెప్పి ఆనందపడిపోయి ఆ పక్షి శ్రీశైల పర్వతంలోకి ఎగిరిపోయింది. అది ఆ సన్నివేశంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ బాధపడుతున్న పక్షికి తెలుస్తుంది. అమ్మమ్మమ్మమ్మమ్మా మంచి ఆహారం పోయిందిరా అని కుక్క జావగారిపోయి